దక్కన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిజంగా తెలంగాణ కోసం 60 ఏళ్ళు తప్పించినటువంటి సందర్భం. తెలంగాణ కోసం ఎదురు చూడని కళ్ళు లేవు. తెలంగాణ కోసం కళ్ళు కాయలు కాసేటట్లు ఎదురు చూసినటువంటి సందర్భం నుంచి, అనేక రకాల త్యాగాల నుంచి, అనేక పోరాటాల నుంచి, ఉద్యమాల నుంచి, అలజడుల నుంచి, ఆందోళనల నుంచి, పగిలిన గొంతుల నుంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని 2014 జూన్ 2న మనం సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ పుట్టినరోజు 2014 జూన్ 2. ఈ పుట్టినరోజు పండుగకు ఇప్పటికీ ఒక 10 సంవత్సరాలు, దశాబ్ద కాలం కావస్తుంది. ఈ దశాబ్ద కాలంలో తెలంగాణలో జరిగినటువంటి అనేక పరిణామాలు, మార్పులు జరిగాయి తెలంగాణకు సంబంధించి. కానీ తెలంగాణకు సంబంధించి ఒక్కసారి ఆ పుట్టినరోజు సందర్భంగా గతానికి సంబంధించినటువంటి అంశాలను నెమరు వేసుకుంటే, గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటుంటే నిజంగా కళ్ళు చెమర్చుతాయి. ఆనాటి సంఘటనలు, ఆనాటి త్యాగాలు, ఆనాటి యువకుల ఆత్మ బలిదానాలు, ఎన్నెన్నో తెగిపడ్డ తల్లుల పేగుల ఆర్తనాదాలు. నిజంగా ఆ ఉద్యమంలో మహోద్యమం అది, అత్యంత అద్భుతమైనటువంటి మహోద్యమం అది. నిజంగా ఆ ఉద్యమాన్ని చరిత్ర కొన్ని వేల పేజీలుగా రాయవచ్చు అనుకుంటా. ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి నిజంగా ఒక్కొక్కరి అనుభవాలను మొత్తం పోగేస్తే అవి హిమాలయాల గుట్టంత పేజీలుగా మారే సందర్భం కూడా ఉంది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చేసినటువంటి అజరామమైన, బ్రహ్మాండమైన, మహత్తరమైన, తిరుగులేని ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం. నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన, మా పాలన మాకే, మా నేల మీద మేమే, మా నెత్తురు, మా చెమట, మా సంపదల్ని ఇంకెంతకాలం దోచుకెళ్తారు, ఆధిపత్య భావజాలం మీద జరిగిన ఒక మహాసంగ్రామం, మహోద్యమం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం. ఆ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ఒక కవిగా, ఓ రచయితగా, ఒక సామాజిక కార్యకర్తగా పాల్గొనడం చాలా గర్వకారణంగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. ఏం చేసాం మేమంటే, నిజంగా కవులకు, రచయితలకు ఉన్నటువంటి ఒక సౌలభ్యం ఏంటంటే, మేము రాసుకున్న రచనలు మొత్తం కూడా ఉంటాయి. మేము రాసుకున్న రచనలు పుస్తకాలుగా ఉంటాయి. మేము రాసుకున్నటువంటి మా భావజాలాలకు సంబంధించిన అంత సంఘర్షణని కవిత్వాలుగా, పాటలుగా, కథలుగా, నవలలుగా రాసుకునేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భం నుంచి చూసుకుంటే చాలా వరకు కవిత్వాన్ని కూడా, మాదంతా కూడా ఇది అల్లాటప్పా కవిత్వం కాదు, ఇది ఉద్యమ కవిత్వం, ఇది ఉద్యమ నేపథ్యం. ఇది అల్లాటప్పా కవిత్వం కాదు, ఉద్యమ నేపథ్యం, ఉద్యమ స్వరం, పగిలిన కవి కంఠం నుంచి వచ్చినటువంటి కంఠస్వరాలు, విప్లవ నినాదాలు, ఉద్యమ నినాదాలు, ఇవన్నీ కలిసి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి దోహదపడ్డాయి. కాబట్టి కరీంనగర్లో ఏమయ్యా మీకు చేతనైతే మళ్ళీ వచ్చి పోటీ చేయండి అని ఎంఎస్ సత్యనారాయణ గారు, కాంగ్రెస్ నాయకుడు, ఆనాటి కాంగ్రెస్ నాయకుడు, ఒక సవాల్ విసిరితే కరీంనగర్లో, ఆనాటి మంత్రి కూడా అతను సవాల్ విసిరితే, కేసీఆర్ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్తారు. ఆ బై ఎలక్షన్కి వెళుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు, కవులు, రచయితలు అందరూ కూడా కరీంనగర్కి వెళ్ళాం. కరీంనగర్కి వెళ్ళి విస్తృతమైనటువంటి ప్రచారాలు చేశారు. ఆ సందర్భంలో నాకు ఒక కవిగా, రచయితగా నేను ఏం చేద్దామని చెప్పేసి ఒక చిన్న పుస్తకం, ఒకటి చెకుముకి రాయి అని ఒక చిన్న పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి దాంట్లో మొదటి వాక్యం ఏంటంటే, ఇది తెగదెంపుల సంగ్రామం, తెగిస్తేనే తెలంగాణ సాధ్యం తోటి మొదలైద్దది. అది ఒక ఆనాటి ఆవేశం, ఆగ్రహం, ఒక ప్రవాహంలాగా ఒక దీర్ఘ కవిత ఒకటి రాశాను. ఆ దీర్ఘ కవితను మొత్తం కూడా తీసుకువెళ్ళి అక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి ఆనాటి ఆ తెలంగాణ రచయితల వేదికలో ఆనాడు గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి జయదీర్ తిరుమలరావు గారు, అట్లాగే కేపీ అశోక్ కుమార్, అట్లాగే కరీంనగర్లో గాజోజు నాగభూషణం, నలిమేల భాస్కర్, అట్లాగే అన్నవరం దేవేందర్, అందరం కలిసి వెళ్ళి ఏం చేశామంటే, ఒక బీడీ కార్మికురాలతోటి అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఆ 7-8 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 25,000 కాపీలని మొత్తం కూడా పంచిపెట్టాం. మొత్తంగా చాలా మంచి రెస్పాన్స్, మంచి ప్రభావం. అంటే కవిత్వాన్ని కూడా, అంటే పాటలంటే పాడుకుంటారు బ్రహ్మాండంగా, పాటలంటే ఆడతారు, పాడతారు, ధూమ్ ధామ్ అంటారు, గలగర్జనలు అంటారు.
మరి కవిత్వానికి ఏంటంటే కవిత్వాన్ని కూడా వచన కవిత్వాన్ని కూడా సీరియస్గా ఆస్వాదించినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యమంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఆ ఇందిరా పార్క్ దగ్గర నుంచి నడుచుకుంటూ పోతున్న సందర్భంలో ఎందుకో ఈ గోడ వైపు ఏందని చూసేస్తే గోడపైన చాలా పెద్ద నినాదం కనిపించింది ఒకటి. ఇది తెగదింపుల సంగ్రామం, తెగిస్తేనే తెలంగాణ సాధ్యం. ఎమ్మెల్సీ అభ్యర్థి దిలీప్ కుమార్కే మన ఓటని కింద ఉంది. అంటే దిలీప్ కుమార్ గారు రాశారు కానీ సరే కవిత్వపాదం ఎవరిదైతే ఒకసారి కవిత్వపాదం రాసినాక అది మంది కాదు, అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. నేను నారదాసు లక్ష్మణరావు గారికి ఫోన్ చేసి కరీంనగర్, అన్న నారదాసు లక్ష్మణ్ అన్న ఇట్లా చాలా నాకు సంతోషం అనిపించింది ఇందిరా పార్క్ గోడను చూస్తే. నేను విప్లవాల యుగంలోన విద్యార్థులు ఒక కిరటం ఒక వెల్లువ ఒక తుఫాను అని రాసినటువంటి వాణ్ణి. రాసి 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 గోడల మీద జాజు డబ్బా కనిపిస్తే చాలు, బ్రష్ కనిపిస్తే చాలు, గోడలన్నీ ఖరాబు చేసి రాసినటువంటి వాణ్ణి. చివరికి నేను రాసిన కవిత కూడా నినాదమైతే నేనే చూసుకుంటూ పోతుంటే ఉన్నటువంటి ఆనందం అని చెప్పేసి నారదాసు లక్ష్మణరావు గారికి చెబితే ఇట్లా దిలీప్ కుమార్ గారు రాశారంటే, ఓ మీకు ఈ విషయం తెలియదా, కరీంనగర్లో కూడా నేను కూడా అభ్యర్థిని, నేను కూడా వాల్ రైటింగ్ చేయించాను, నేను ఆ నినాదం రాసి కింద నారదాసు లక్ష్మణరావు అని పెట్టాను అన్నాడు. చాలా నా జన్మ ధన్యమైపోయిందని చెప్పేసి అన్న. అంటే ఒక కవిత్వం, నేను రాసిన ఒక కవిత్వం ఒక ఉద్యమ నినాదమై ఉద్యమ జయకేతనమై గోడపైన నా కళ్ళ ముందే నేను చూడటం కంటే మించినటువంటిది ఈ జీవితంలో ఇంకోటి ఉంటుందని చెప్పేసి నేను అనుకోవడం లేదు. చాలా వరకు తెలంగాణలో ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ జరిగినటువంటి సందర్భం, ఆ మిలియన్ మార్చ్ జరుగుతున్న సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గుండెలు కొట్టుకుంటున్నాయి. మేము ఒక్కసారి ఆడికి వెళ్ళి ఆ ట్యాంక్ బండ్ పైన అడుగు పెట్టాలి అన్నటువంటి ఆతృత. ఆ బిడ్డలందరూ వెళుతుంటే అక్కడ చూస్తున్నటువంటి తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు పోయి ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి మా బిడ్డలంతా చల్లంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ మొత్తం చూస్తున్నటువంటి సందర్భం. ముళ్ళ కంచెల్ని దాటుకుంటూ, ఎగుడు దిగుళ్లను దాటుకుంటూ, ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటేనే, జిల్లా నుంచి ఎక్కుతుంటేనే బస్సుల్ని దించేస్తున్నటువంటి సందర్భాల్లో రకరకాల దారులల్లో, వేరు దారులల్లో, తెలియని దారులల్లో, ముందుగానే వచ్చినటువంటి దారుల్లో, ముందుగానే వచ్చి ఆర్య సమాజ్లో ఉండి ఆర్య సమాజ్లో పెళ్ళిళ్ళ పేరుతో వచ్చినటువంటి సందర్భం నుంచి, అట్లాగే ఆ ట్యాంక్ బండ్కి చొక్కా ప్యాంటు కట్టేసి దానికి పైకి కట్టేసి దాని మీద పాక్కుంటూ పోయినటువంటి సందర్భం నుంచి, పోలీసు లాఠీల నుంచి, బాష్పవాయువుల నుంచి, రబ్బర్ బుల్లెట్ల నుంచి ఆ ట్యాంక్ బండ్ మీదకి వెళుతున్నటువంటి ఆ యొక్క సందర్భం, ఆ సందర్భంలో జరిగినటువంటి మిలియన్ మార్చ్ అది తెలంగాణ ప్రజల మార్చ్, అది ఉద్యమ మార్చ్, అది పోరాట మార్చ్, అది ఉద్యమ శంఖం, ఇది ఆగదు అన్నటువంటి సంకేతాన్ని మిలియన్ మార్చ్ ఇచ్చింది. ఆ మిలియన్ మార్చ్లో ఎంతో నిగ్రహంగా వెళ్ళినటువంటి వాళ్ళు, నిగ్రహం పట్టు తప్పితే, నిగ్రహం పట్టు సడలితే ఆ ట్యాంక్ అడ్డువైనటువంటి విగ్రహాలు కొన్ని కూలాయి. అది అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన. ఆ తెలంగాణ యువకుల గుండెల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశం, ఆగ్రహం, ఆ ఆధిపత్యాలపైన ఉన్నటువంటి కోపాన్ని, ఆంధ్ర ఆధిపత్యంపై ఉన్నటువంటి కోపాన్ని ఆ విగ్రహాలు కింద పడ్డటువంటి నిలబడ్డటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో ఆ కూలినటువంటి, అట్లాగే అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి నిగ్రహాలు పట్టుదప్పినటువంటి విగ్రహాలను చూసినటువంటి సందర్భం, వీటి నుంచి నేను ఒక 15-20 నెల రోజుల్లో ఏం చేశానంటే ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఆ సంఘటన పైన నెగిటివ్గా రాశారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు పాజిటివ్గా రాశారు. వీళ్ళన్నీ కలిపి ఒక 400 పేజీలతోటి ట్యాంక్ బండ్లో నెల రోజుల తర్వాత మళ్ళీ అదే కూలిన విగ్రహాల మధ్యలో విరుగుడు అన్నటువంటి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నిజంగా ఆ విరుగుడు అన్నటువంటి పుస్తకం ఆనాటి మిలియన్ మార్చ్కి సంబంధించిన సంఘటనలు మొత్తానికి, ఆనాటి దృశ్యమానాలు మొత్తాన్ని కూడా రికార్డు చేసినటువంటి సందర్భం మనకు విరుగుడు పుస్తకంలో కనిపిస్తుంది. అట్లా ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం ఎప్పుడు ఏ రకమైన మలుపు తీసుకుంటుందో తెలియనటువంటి సందర్భంలో సాగరహారానికి సంబంధించి కూడా ఫైల్ చేసి పెట్టాం. దానికి సంబంధించి సడక్ బంద్కు సంబంధించి కూడా ఫైల్ చేసి పెట్టాం. దానికి సంబంధించిన రికార్డ్స్ ఇప్పటికి కూడా భద్రంగా ఉన్నాయి మా దగ్గర. ఆ పుస్తకాలకు సంబంధించిన మొత్తం కూడా రికార్డు భద్రంగా ఉంది. అట్లాగే మొత్తం కూడా ఈ గ్లోబల్ కాలంలో మనిషి కలవడం చాలా కష్టమైనటువంటి విషయం. 10 మంది కూడటం చాలా కష్టమైనటువంటి విషయం. ఈ 10 మంది కూడటమే కష్టమైనటువంటి ఈ సందర్భంలో 42 రోజులు ఒక మహోజ్వలమైనటువంటి సకల జనుల సమ్మె జరగడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఎవరైనా ఊహిస్తారా? ఈ గ్లోబల్ కాలంలో 42 రోజులు ఊర్లల్లో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఊర్లల్లో పంచాయతీ కార్యాలయాలకు తాళాలు, సెక్రటేరియట్కి మంత్రులం కూడా మేము పోమని చెప్పేసి సెక్రటేరియట్ వైపు పోనటువంటి సందర్భం, సెక్రటేరియట్ మెట్లెక్కనటువంటి సందర్భాలు,
మంత్రులు కూడా నెల రోజులు 2 నెలలు 3 నెలలు 4 నెలల వరకు మేము పోమన్నటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో చివరికి రక్షణ శాఖకు చెందినటువంటి పోలీసులు కూడా ఉద్యమంలో లా అండ్ ఆర్డర్ కోసం వచ్చారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టోపీల మీద మ్యూజిక్లు కొట్టుకుంటూ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన సందర్భం. అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వాళ్ళు, అది కూడా ఒక రకమైనటువంటి పోలీస్ శాఖే, ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు ధర్నా చేసినటువంటి సందర్భం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చే సందర్భం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్కూళ్ళు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కథన రంగాలుగా మారినటువంటి సందర్భం ఆ 42 రోజులు మొత్తంగా. టీఎన్జిఓలు ఇచ్చినటువంటి పిలుపు నిజంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలంటే, ఉద్యోగ సంఘాల యొక్క ఉద్యమం అంటే ఒక ప్రపంచ చరిత్రలోనే రికార్డుగా ఉండే ఉద్యమం టీఎన్జిఓలు చేసినటువంటి ఉద్యమం. స్వామి గౌడ్, దేవి ప్రసాద్ నాయకత్వంలో జరిగినటువంటి మహోద్యమం, మహోజ్వలమైనటువంటి ఉద్యమం, లక్షలాది మంది కదిలినటువంటి ఉద్యమం. ఏ ఆఫీస్ చూసినా కూడా పెన్ డౌన్, ప్రతిరోజు పెన్ డౌన్ చేసుకుంటూ గంటలు గంటలు చేసిన సమ్మె. ఆ సకల జనుల సమ్మెలో మహిళలు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, ఉద్యోగులు పాల్గొన్నారు, అట్లాగే సబ్బండ వర్ణాలు పాల్గొన్నాయి. ఆడవాళ్ళు బతుకమ్మలు తీసుకొని వచ్చారు, ఆడవాళ్ళు బోనాలు తీసుకొని వచ్చారు, అట్లాగే పల్లెకారు రోడ్లపైకి వచ్చి వలలు వేశారు. రకరకాల సకల వృత్తులకు సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి తమ యొక్క వృత్తి పనులను చేసి తమ యొక్క నిరసనలు తెలిపారు. వంటావార్పు పేరుతోటి 2 కోట్ల మంది ఒకే రోజు జాతీయ రహదారులపైన ఉన్నటువంటి సందర్భం మనకు సకల జనుల సమ్మెలో కనిపిస్తుంది. ఈనాడు దినపత్రికలో ఈరోజు వంటావార్పు కార్యక్రమంలో, సకల జనుల సమ్మెలో భాగంగా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు 2 కోట్ల మంది పాల్గొన్నారని ఈనాడు తన యొక్క సర్వేలో ప్రకటించినటువంటి సందర్భం. ఇది మామూలుగా జరిగేటువంటి సందర్భం కాదు. ఇలాంటి సకల జనుల సమ్మె, ఈ సమ్మెకు సంబంధించినటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టాలు, చారిత్రక ఘట్టాలు, ప్రతిరోజు జరుగుతున్నటువంటి సందర్భాలు. నేను మా మిత్రుడు సీతారాం ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో, సీతారాం నేను ఏదన్నా పని చేసే ముందు మాట్లాడే అలవాటు ఉంది. వంశీకృష్ణ, ప్రసేన్, సీతారాంలతో మాట్లాడే అలవాటు ఉంది. అట్లే ఈ ప్రసేను, వంశీకృష్ణ, సీతారాంతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, నా కవిత్వానికి సంబంధించిన మలుపులు. అట్లాగే సీతారాంతో మాట్లాడుతున్నప్పుడు సీతారాం ప్రత్యేకించి చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ సకల జనుల సమ్మెకు సంబంధించింది డాక్యుమెంటేషన్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మీ ఇద్దరం చర్చించి డాక్యుమెంటేషన్ చేద్దామని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత నేను ఏం చేశానంటే, ఆ 42 రోజులకు సంబంధించినటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి అన్ని వార్తల్ని, ముఖ్యాంశాలని మొత్తాన్ని కలిపేసి ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి చిత్రాలు, ఆనాడు పాల్గొన్న వాళ్ళ యొక్క ఆ రోజు ఆ సమ్మెలో పాల్గొన్న 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 42 రోజుల్ని ఆ 42 రోజులు అని చెప్పేసి కంపేర్ చేసి ఒక పుస్తకం చేశాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన పైన జరిగినటువంటి దాంట్లో మనం చేసినటువంటి సందర్భం ఏంటంటే, ఒక్కొక్క నాడు చేసినటువంటి ఆ రోజు కార్యక్రమం పైన ఒక ఎక్స్పర్ట్ తోటి, ఒక విశ్లేషకుడితోటి రాయించాం. వాళ్ళు ఆ రోజు ఏం జరిగిందన్న విషయం పైన ఒక విశ్లేషకుడు రాశాడు. ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి, మాకు దొరికినటువంటి, మా సౌలభ్యం కొద్దీ అందుబాటులో ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఆ రోజుకు సంబంధించిన దాంట్లో పదిలంగా పెట్టాం. ఇట్లా చేస్తే దాంట్లో కరీంనగర్లో చేసినటువంటి ఉద్యమ గర్జన చేసి సమ్మె సైరన్ ఊత్తు కేసీఆర్ చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్లో జరిగినటువంటి సభ, ఆ సభతోటి ఆ యొక్క కార్యక్రమం మొదలైంది. ఆ 42 రోజులు